ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రతిరోజు ఒక ఉదయం ఒక అద్భుతమైనటువంటి వాగ్దానంతో పరిశుద్ధాత్మ దేవుడు మనలను దర్శిస్తున్నాడు కదండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీకు విరోధముగా రూపింపబడుతున్న ఏ ఆయుధము వర్ధిల్లదంట. ప్రైజ్ ద లార్డ్. ఆ ఆయుధాలు ఎటువంటి ఆయుధాలు? కత్తులు, తుపాకులు, అవి కాదు ఆయుధాలంటే. నీకు వ్యతిరేకముగా ఏ ఆయుధము వర్ధిల్లదు. అది రోగమే కావచ్చు, ఆ ఆయుధం నిందలే కావచ్చు, ఆ ఆయుధం కష్టాలే కావచ్చు, ఆ ఆయుధం కన్నీళ్ళే కావచ్చు, ఆ ఆయుధం ఒంటరితనమే కావచ్చు, ఆ ఆయుధం అప్పులే కావచ్చు, ఆ ఆయుధం నీ అనారోగ్య సమస్యలే కావచ్చు. నీకు వ్యతిరేకముగా రూపింపబడుతున్న ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. ఆ ఆయుధంలో అసూయ, ఆ ఆయుధంలో అనేకమైనటువంటి కుట్రలు, ఏ ఆయుధము వర్ధిల్లదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు నిన్ను పతనం చేయాలని, నీ పరిచర్యను పతనం చేయాలని, నీ కుటుంబాన్ని పతనం చేయాలని, నీకు ఉద్యోగం లేకుండా చేయాలని ఎంతమంది ప్రయత్నము చేసినా నా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి తీరుతాడు, ఆశీర్వదించి తీరుతాడో. ఈరోజు ఈ మాటలు వింటున్నా నా ప్రియ దేవుని జనాంగమా, ఒక అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. అద్భుతమైనటువంటి రీతిలో నా దేవుడు నిన్ను లేపబోతున్నాడు. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, ప్రియా సహోదరి సహోదరుడా, నా దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. అద్భుతమైనటువంటి రీతిలో నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు ఒకసారి షడ్రక్ మెషక్ అబేద్నెగోలను చూడండి. దేవుని కోసం ఆ బిడ్డలు నిలబడడం చూసి అగ్నిగుండంలో పడేశారు. ఎప్పుడైతే అగ్నిగుండంలో పడేశారో ఆ మంటలలో పడిపోయినటువంటి బిడ్డల కొరకు నా దేవుడు దిగి వచ్చాడు. ఆ ఆయుధము అగ్ని కావచ్చు, మండుచున్నటువంటి అగ్ని ఆయుధముగా మారిన ఆ అగ్ని ఒక వెంట్రుక కూడా కాల్చలేకపోయింది, వారి బట్టలు కూడా కాలలేకపోయినాయి. అంటే నీకు విరోధముగా ఏ ఆయుధం వర్ధిల్లినా, అది అగ్నిగుండమే కానీ, అది సముద్రమే కానీ, ఎటువంటి గాలే కానీ, ఎటువంటి తుఫానే కానీ వర్ధిల్లదు. ఈరోజు ఆ ఆయుధాలు నీ మీదికి రిలీజ్ అయినప్పుడే, నీ మీదికి అటాక్ చేసినప్పుడే దేవుని కృప నీ మీదికి రిలీజ్ అవుతుంది. అసలు ఆనాడు దానియేలును కూడా ఆ సింహపు బోనులోకి వేశారు. సింహాలు ఆయుధాలుగా మారిన సింహాల నోర్లను నా దేవుడు మూసాడు. వారి నోర్లు మూసి నా దేవుడు దానియేలు జీవితంలో గొప్ప కార్యం జరిగించాడు. ఈరోజు నీకు వ్యతిరేకంగా రూపింపబడుతున్న ఏ ఆయుధం వర్ధిల్లదు. నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారు నోర్లు మూయబడబోతున్నాయి. నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారి నోర్లు మూయబడుతున్నాయి. నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వారు కనబడకుండా వెళ్ళిపోబోతున్నారు. ఈరోజు నా ప్రియ దేవుని జనాంగమా, నువ్వు ఎవరివైనా కావచ్చు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు విరోధముగా రూపింపబడుతున్న ఏ ఆయుధం వర్ధిల్లదు. అది రోగం కావచ్చు, ఏ అనారోగ్యంతో బాధపడుతున్నావో ఆ అనారోగ్యాన్ని స్వస్థతగా నా దేవుడు మార్చబోతున్నాడు. అప్పులు ఇచ్చే వ్యక్తిగా నా దేవుడు మార్చబోతున్నాడు. నిరుద్యోగిగా ఉన్నావేమో ఉద్యోగిగా నా దేవుడు మార్చబోతున్నాడు. నీకు వ్యతిరేకంగా రూపింపబడే ఏ ఆయుధం వర్ధిల్లదో. ఈరోజు నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ధైర్యంగా ఉండు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. గొప్ప కార్యాలు, సూచక క్రియలు నా దేవుడు జరిగించబోతున్నాడు. ప్రార్థన చేద్దామా? తండ్రి స్తోత్రం ప్రభువా, గొప్ప దేవుడు నాయన, చక్కని వాగ్దానంతో ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. కృప కలుగునుగాక. నీ మహిమ, నీ ప్రత్యక్షత బిడ్డలపై కుమ్మరించండి. గొప్ప అద్భుతం జరుగునుగాక. అయ్యా, నీ పాదాలు పట్టుకుని బ్రతిలాడుతున్నాను. నీకు వ్యతిరేకంగా రూపింపబడే ఏ ఆయుధం వర్ధిల్లదు అన్నావు ప్రభు. అద్భుతమైన రీతిలో నాతో మాట్లాడినందుకు వందనాలు, మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. నీ మహిమతో, నీ శక్తితో, నీ బలముతో నింపుతున్నామని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.
కృప కలుగును గాక. రేపే అంటే ఈ రోజే అండి మరి స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన మన ఖమ్మంలో రామకృష్ణ ఫంక్షన్ హాల్లో వచ్చేసేయండి. కలుద్దాం. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్. ఖమ్మం దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఖమ్మంలో మరి కృష్ణ ఫంక్షన్ హాల్ ఎదురుగా రామకృష్ణ ఫంక్షన్ హాల్లో స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరగబోతుంది. సో లాస్ట్ మంత్ అంటే పోయిన మంత్ పెట్టినటువంటి మీటింగ్ అక్కడ కాదు. ఎక్కడ అంటే కృష్ణ ఫంక్షన్ హాల్ ఎదురుగున్నటువంటి రామకృష్ణ ఫంక్షన్ హాల్, మరి కొత్త బస్ స్టాండ్ ఎదురుగా మరి ఈ ఫంక్షన్ హాల్ ఉంటుంది. ఈ ఫంక్షన్ హాల్లో స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరగబోతుంది మన ఖమ్మంలో. మే 19వ తారీఖు ఖమ్మం మే 19వ తారీఖు నాడు ఆరాధన జరగబోతుంది. మర్చిపోకండి. మరి వివరాలకు కిందున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానం, ప్రతి ఒక్కరి కొరకు భారము కలిగి నేను ప్రార్థన చేయబోతున్నాను కనుక ఖమ్మం మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మరి కృష్ణ ఫంక్షన్ హాల్ ఎదురుగా రామకృష్ణ ఫంక్షన్ హాల్, మరి 19వ తారీఖు మంగళవారం ఉదయం 9 గంటలకు ఆరాధన ప్రారంభం కాబోతుంది. కలుద్దాం 19వ తారీఖు ఖమ్మంలో. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. వైజాగ్ మరియు పరిసర ప్రాంత ప్రజలారా, మీ అందరికి గొప్ప శుభవార్త. ఈ నెల 26వ తారీఖు నాడు మన సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో మరి స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరగబోతుంది. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. గర్భఫలం లేక బాధపడుతున్నావా? ఆర్థిక ఇబ్బందులతో సతమతం అయిపోతున్నావా? నిందలతో అవమానాలతో కొట్టుమిట్టాడుతున్నావా? పరిగెత్తుకుంటూ రా. ఈ పరిచర్య ద్వారా అనేకమైన అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు. రేపు 26వ తారీఖు నాడు మన విశాఖపట్నంలో దేవుడు తన ఆత్మను కుమ్మరించబోతున్నాడు. కనుక నీవు కూడా అద్భుతం పొందుకోవాలనుకుంటే వచ్చేసాయి. సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం విశాఖపట్నంలో ఆరాధన జరగబోతుంది. మీకేమైనా వివరాలు కావాలనుకుంటే పైన ఉన్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. మరి కలుద్దాం 26వ తారీఖు నాడు విశాఖపట్నంలో సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.